విశాఖపట్నంలో ఎంపీ అభ్యర్థి ఝాన్సీ కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో టీడీపీని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖ రాజధానిగా ఎందుకు సమర్థించవు? ఉత్తరాంధ్రపై నంగనాచి కబుర్లా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా జగన్ ఆలోచనలు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి ప్రజా నాయకుడిని నోటికి వచ్చినట్లు మాట్లాడడం మర్యాద కాదని హెచ్చరించారు బొత్స సత్యనారాయణ. ఇవాళ పట్టుకొని ఆ తాలూకా అభ్యర్థి కూడా ఇవాళ ఎస్కోట్లో మీటింగ్లో అతను కూడా అన్నారు కదా, ఏం చెప్పండి అన్నారు కదా. విశాఖపట్నం కలిసి ఏంటి లాభం వస్తుంది మాకు? విశాఖపట్నాన్ని రాజధాని చేస్తాము, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తాము, దీన్ని ఒక అంత ప్రపంచ స్థాయిలో ఈ పట్టణాన్ని తీర్చిదిద్దుతాము అని జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుంటే, నువ్వు ఇక్కడ రాజధాని ఉండడానికి లేదు, ఆ స్థాయి పట్టణానికి అక్కడితేనే కదా నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు చెప్పిన ఎందుకు నువ్వు సమర్థించలేదు రాజధానిని? మరి సమర్థించినప్పుడు సమర్థిస్తే ఒక విశాఖపట్నం ఏంటి, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం, శ్రీకాకుళం అంతా ఉత్తరాంధ్ర అంతా అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నంలో అయిపోయిన అనకాపల్లి ఏమైనా నీరు పడిపోతుందా? దేనికోసం చిన్న జిల్లాలు చేసాము? పరిపాలనా సౌలభ్యం కోసం. మనైతే విశాఖపట్నం చేయకపోయిన అనకాపల్లి వచ్చి ఏమైనా అది వెనుకబడి ప్రాంతం మొత్తం చేశామా? ఏంటి నీ క్యాలిక్యులేషన్ లెక్క? ఏది నోటుకు వస్తుంది మాట్లాడితే ఏదో ప్రజలను అనుకోవడానికి. విశాఖపట్నం రాజధాని అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే ఇక్కడికి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ప్రపంచ స్థాయిలో పట్టణం వెళ్తుంది. ఈ ఉత్తరాంధ్రలో ఉన్న అరకు నుంచి, అనకాపల్లి నుంచి, విశాఖపట్నం నుంచి, అలాగే విజయనగరం నుంచి, పార్వతీపురం నుంచి, శ్రీకాకుళం నుంచి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, అంత ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. దానికి వచ్చి మోకాలు అడుగుతూ, దాని కోర్టులో కేసులు వేస్తూ, దాని నుంచి అవినీకంగా నువ్వు కోరుకుంటూ చదువుదమ్మా అంటూ మళ్ళీ మాట్లాడడం ఏం నంగనాచి కబుర్లు అవి? ఇప్పుడు దీనికి సమాధానం చెప్పు. ఇప్పుడంటే ఎస్కోట్ వచ్చి విశాఖలో ఏంటి అంటే ఎస్కోట్ విశాఖలో గెలిపిస్తాము, ఓకే ఫైన్. వెళ్తా మిగతా ప్రాంత అభివృద్ధి చెందగలుగుతా, రంగపల్లి అభివృద్ధి చెందగలుగుతా. ఒకటి అది మా ఉద్దేశం. ఈ 34 ప్రాంతాలలో ఏది ఎక్కడున్నప్పటికి కూడా అభివృద్ధి చెందాలనేది, సమగ్ర అభివృద్ధి చెందాలనేది మా తాలూకా పార్టీ ధ్యేయం, మా నాయకత్వం తాలూకా ఆలోచన. ఇది ఎవరు జాగీదారు కాదే, నువ్వు అనుకుంటావు నీ జాగీదారుని పోయినాయి. ఈరోజు సమయం పాటిస్తూ కొద్దిగా ఒళ్ళు అంటే అబద్ధం చేసుకుని నా మాట్లాడాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. అంత మాట వస్తే అంత మాట నోడుకు, ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడటం, నీచులని నీ కూర్చొని ఏంటి భాష ఏంటి? ఆడికింది పొగలు వచ్చి, ఆరికింది పొగలు వచ్చి, ఎదికింది పొగలు వచ్చి, దొడ్డుదారిని వచ్చి ప్రజలు సంపాదించుకొని వచ్చి మాట్లాడతారుగా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో నిలుకోబడ్డాడు. ఇవాళ రేపు మళ్ళీ పడిపోతున్నారు. ఎక్కడికైనా లక్షలాది మంది ప్రజలు వచ్చి ఆయనకి జేజేలు కొడుతున్నారు, ఆయన నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు. వాస్తవంగా చెప్పండి. నేను చూసాను నిన్న మొన్న సోషల్ మీడియాలో కొంతమంది పెద్దలు మాట్లాడిన మాట. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఆయన కోసం కాదు, లేకపోతే చంద్రబాబు గారి కోసమో లేకపోతే ఇంకొకరి కోసమో కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల తాలూకా, మధ్యతరగతి కుటుంబాలు అభివృద్ధి చెందాలంటే ఆ కుటుంబాల్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ చదువులు పెరగాలంటే, అది రాబోయే కాలంలో దేశానికి
రాష్ట్రానికి పెట్టుబడిగా ఉండాలని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న రిఫార్మ్. అది వీడియోలో చెప్పారు పెద్దలు, చాలా పెద్దలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి అవ్వకపోతే ఏదైతే విద్యలోనూ వైద్యంలోనూ తీసుకొచ్చే రిఫార్మ్స్ ఏమున్నాయో అవి ఆగిపోయే ప్రమాదం ఉంది. అవి ఆగిపోతే ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్యుడికి మధ్యతరగతి వారికి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడిపోతారు, చదువులు దూరం అవుతారు, ఉత్తమమైన విద్యకి దూరం అవుతారు అని చెప్పారు. మోసం కాదా? అయితే మనం ఇలాంటి మన రాష్ట్రంలో జరుగుతున్న ఇది రిఫార్మ్స్ విద్యల గురించి ఎప్పుడైనా తీసుకొచ్చారా? 3వ తరగతి వచ్చే ట్రోఫీలు వాళ్ళకి ఏదైనా ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి కోచింగ్ ఇచ్చే పరిస్థితులు నా దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయా? ఎవరికి ఇస్తారు? ఏ ఫారెన్లో చదువుకోవడానికి ఇద్దరు కుర్రవాళ్ళకి ముందుగా దాన్ని సిటిజన్ ఏంటంటే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడాలని, స్పీకింగ్ ఇంగ్లీష్ డ్రాయింగ్ రావాలని అవన్నీ నేర్చుకుంటారు. కానీ మన పిల్లలకి 3వ తరగతి నుంచే బేసిక్, జూనియర్, సీనియర్ టెస్ట్ పెట్టి ప్రభుత్వం తరఫున టీచర్స్ పెట్టి వాళ్ళకి నేర్పిస్తున్నాం ఇంగ్లీష్ మీడియంని. సిబిఎస్ సిలబస్ నుంచి సుమారు రాష్ట్రంలో అన్నీ కలిపితే టైప్ చేసి అన్నిటితో ఒక హార్వర్డ్ కాదు, ఒక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కాదు, ఇది కేంబ్రిడ్జ్ కాదు, అండ్ ఒక 100 టాప్ మోస్ట్ యూనివర్సిటీస్తో టైప్ చేసాము. ఆన్లైన్ వాళ్ళు కోచింగ్ చేసుకోవడానికి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి సంవత్సరం కోర్సు, 2 కోర్సు, 2 ఇయర్స్ కోర్సు 1200 కోర్సులకు వచ్చి ఆన్లైన్ చేస్తున్నాం. దానికి కట్టవలసిన ఫీజు అంతా గవర్నమెంటే ఫ్రీగా వాళ్ళకి వచ్చి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ తరఫున గవర్నమెంటే కడుతుంది ఫీజు. ఇలాంటి రిఫార్మ్స్ ఎప్పుడైనా వచ్చాయి రాష్ట్రంలో? ఎప్పుడైనా చెప్పండి. నా మాటలు వింటున్న ఈ టీవీ ద్వారా చూస్తున్న రాష్ట్ర ప్రధానికి అడుగుతున్నాను, ఇది మా ప్రభుత్వం తాలూకా నిబద్ధత, ముఖ్యమంత్రి తాలూకా ఆలోచన, ఆయన ప్రేరణ, ఆయన ప్రేరణతో ఇవన్నీ చేస్తున్నాం, ఆయన ఆలోచనతోనే. ఎందుకన్నా పెద్దలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు అవ్వచ్చు మీ రాష్ట్రానికి అంటే ఇవన్నీ ఈ రాష్ట్రంలో చదువుతున్న స్కూల్ ఎడ్యుకేషన్ చదువుతున్న 39,000 పిల్లలు, కాలేజ్ ఎడ్యుకేషన్ చదువుతున్న 10 లక్షల మంది పిల్లలు, అందరూ ప్రైవేట్, ఇంకా గవర్నమెంట్ ప్రైవేట్ చదువుతున్న ఇంకో 30 లక్షల మంది, అందరికీ ఇది విద్యా అవకాశాలు వస్తాయి. ఇది సుమారు దగ్గర 1,70,000 మంది పిల్లలకి 70 లక్షల పిల్లలకి ఈ అవకాశాలు వస్తాయి. స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్. ఇటువంటి ఎప్పుడైనా రాష్ట్రంలో జరిగిందా? ఇవాళ భారతదేశంలో మన రాష్ట్రంలో చేస్తున్న ఈ ఏదైతే నేను చెప్పానో ఈ ట్రిపుల్ కానీ, లేకపోతే సిబిఎస్ కానీ, లేకపోతే ఐపీతో కొలాబరేషన్లో కానీ, లేదా ఆన్లైన్ కోర్సెస్ నుంచి రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ నుంచి మనం తీసుకోవడం కానీ, దాన్ని అయిపోయిన తర్వాత కొలాబరేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ, ఆ యూనివర్సిటీస్తో జాయింట్ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ, ఇది ఎక్కడ రాష్ట్రంలో ఉన్నాయో చెప్పాలి. ఏ రాష్ట్రంలో ఉన్నాయో చెప్పానండి, చెప్తే తరలించుకుంటాను కదా. దేశం మొత్తం మీద ఒక ఆంధ్ర రాష్ట్రం ఉన్నాయి, ఇది వాస్తవం. అందుకే చెప్పారు పెద్దలు, ఏదైనా ఆయన రావడం అనేది ఆయన కోసం కాదు, ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, ఈ రాష్ట్రం తాలూకా భవిష్యత్తు కోసం రావాలి అని చెప్పి. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీగా వస్తున్నాయి వచ్చాయి. అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 100 సీట్లు పెట్టుకుంటే 1700 సీట్లు అదనంగా వస్తున్నాయి. అందులో 70% వచ్చి పేద విద్యార్థులకు వస్తున్నాయి. 1-2 కోట్లు కట్టి చదువుకోలేని పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వస్తున్నాయి కంప్యూటర్ ఫీజు కట్టుకున్న వాళ్ళకి. ఆ ఊర్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. దాని నుంచి పేదవాడికి మంచి నాణ్యమైన వైద్యం దొరుకుతుంది.
మళ్ళీ ప్రభుత్వం చేస్తున్నారు కాదా చెప్పండి. ఊరిగా ఆడిపోసుకుని ఎత్తి మీద పడమేర పెడితే తెల్లరంట. ఓ ప్లస్ మాట ఓ ప్లస్ వీళ్ళు ఏమనుకున్నారు? ఇలాంటివి ఎక్కడైనా జరిగాయా దేశంలో? ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ముఖానికి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడైనా చేశాడా? ఆయన కానీ ఆయన క్యాబినెట్ కానీ అసలు ఆలోచనలు వచ్చాయా ఇలా చేయాలని? ఇది చేస్తే రాష్ట్రానికి రాబోయే భావితరాలకు వచ్చి ఇది ఒక అసెట్ అవుతుందని, ఆ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, పేదవారి కుటుంబం అని చెప్పని ఆలోచన చేశాయా? ఎందుకంటే మనం మాట్లాడతారండి ఇది ఇష్టారాజ్యం కదా. అవినీతి గురించి మాట్లాడతాం ఏదో అలా వచ్చి దీని దగ్గర అంతా తీసుకోవాలి, దీని దగ్గర తీసుకోవాలి. మనందరూ తెలుసు కదా, చంద్రబాబు నాయుడు స్కూల్కి వెళ్ళినప్పుడు సైకిల్ మీద వెళ్ళడం అనేది మానుడి ప్రపంచం అంతా. నేను చెప్పిన మాట కాదు ఇది. వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ సన్నిహితులు వాళ్ళు ఆయన ఒక సందర్భంలో చెప్పుకున్న మాట. నేనైతే కాలేజీ స్కూటర్ వెళ్ళాను. నేనైతే మరి 1400 కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చాయి? మాకెందుకు రాలేదు? మేము 15 సంవత్సరాల ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నాం కదా. చెప్పానండి ఏంటి? ఏదో చెప్పండి విన్నోడు ఉంటాయండి, చెప్పండి విన్నోడు లోపని చెప్తే మాట్లాడుతుంది. చాలా అభ్యంతరమైన మాట్లాడని ఖండిస్తున్నాం. దయచేసి సహనం కోల్పోకుండా మాట్లాడాలి. ప్రధానికి కూర్చోప్పుడు చాలా దీనిగా మాట్లాడాలి. మళ్ళా చెప్పు భారత రామాయణ ఆధారం ఉన్నాయి అడగకపోవచ్చు. రాక్షస మనసొత్తారని చెప్పి రాక్షస పోవచ్చు. దేవాలు వేదం వేస్తాను అదే నీకండి ఇచ్చినప్పుడున్నాడు. నీ మీద తెల్ల మీద పెడితే నీకంటే తెల్ల మీద చూడడం ఆంధ్రరాష్ట్రంలో రేట్లు కట్టడం నీకు తెలుసు కానీ ఎవరికి తెలుసు? చాలా తప్పు. కూడా నిన్న మా ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఆయన ప్రజలతో పెట్టి మా కళల్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను స్కీమ్ ద్వారా అన్ని చెప్పారు. నువ్వు చెప్పు ఒక డ్రీమ్, ఒక స్కీమ్ చెప్పు. నీ బ్రదర్ డ్రీమ్ ఇది, నా స్కీమ్ ఇది అని చెప్పు. ఏం చేస్తావు తెలుసా నీకు? తెలీదు. నీ పేరున ఒక స్కీము లేదు, బ్రదర్ అప్పుడు కళ కూడా రాలేదు. కళలు ఎప్పుడు వస్తాయి? అవి తీరుతాయి అనుకో. కళ తీరితే అప్పుడు రెండో కళ్ళగా మనం ఊహించుకుంటాం, ఆలోచించుకుంటాం. సరే నీకు ఆస్కారమే లేదు ఈ సమయంలో.